ఎండ తాపుతాంది కూలర్ కింద లేకుండా జ్వరమే వస్తుంది నువ్వు ఏదైనా ఒక పది చీర పట్టుకొని వస్తావా నీ బొందరా మన అలమొక్కపడా రోకలు పడితోటి కొడతానేంది ఎవడి టిఫ్టీ గాడు పొడుచుడా నీ కాళ్ళు కొట్టన్నా నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న పైసలు మా అన్న కొడుకు పెళ్లికి వేసుకుంటానని అయితే రాజీనామా చేసినావు గానే అబ్బాని ఇప్పుడు నేను ఏం వేసుకొని పోవాలి చెప్పు ఇప్పుడు నువ్వు వేసుకున్న అంగికి ఏమైనది ఇంత మంచిగున్నది నువ్వు వేసుకున్న అసలు అంగి ఎవరికన్నా ఉన్నదా చెప్పు అవునే నాకు అర్థమైతుంది ఈ ఊళ్ళో నాకు తప్ప ఎవరవు లేదు నువ్వు చెప్పి పొడతాను మాటలు నాకు తెలియదానే నా ఇజ్జత్ తీయాలి నా మానం తీయాలనే చూస్తాను నువ్వు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే అగో ఇలా ఇజ్జత్ మనం పోవడానికి ఏమున్నది ఎండ బాగా కొడుతుంది కదా అని కూలర్ కొన్నా కూలర్ గడుపు చల్లవంటావని ఇప్పుడు అంటే 3,500కి వచ్చింది ఇంకా జోరుగా ఎండలు కొట్టినాయి అనుకో 6,000 అంటారు ఇప్పుడు 2,500 ఇది తప్పించినట్టే కదా నీ అవ్వ రేపటి దానికి రూపం లేదంటే నాకు ముందు ఫంక్షన్ ఉందంటే ఇంకా జోరెండాలని ముందే